ఏంటి బ్రో అంత మాట అన్నావు? సాంబార్ అయితే ఎక్సలెంట్, అసలు చెప్పలేం. అందులో మనకు నచ్చింది స్పెషల్గా ఉందంటే ఇంకా ఇంకా 2-3 ఆర్డర్ చేసి బాగా లాగిద్దాం అని ఎలాగుంది. నాకు పెట్టు అడ్రస్, పెట్టి ఫాస్ట్ పెట్టి అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు. అట్లా మొత్తం ఇట్లా మెర్జ్ చేసుకొని అన్నీ 2 కలిసి తింటుంటే ఉంటుంది. గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. హలో ఫుడీస్, వెల్కమ్ టు తిండిగోల బై స్ట్రెస్ బస్టర్స్. ఈరోజు మనం అలా తిరుగుతూ ఉంటే మనకి అన్నపూర్ణ టిఫిన్స్ సెంటర్ అని కనిపించింది. సో ఇక్కడ పూరీలు అలాగే పరోటాలు అవన్నీ కూడా ఫేమస్ అంట. సాంబార్ ఇడ్లీ మోస్ట్. సో లోపలికి వెళ్ళి ఆర్డర్ చేసి చూద్దాం, టేస్ట్ కూడా చెప్తాను. ఆర్డర్ చేసిన సాంబార్ వడ, పరోటా అలాగే ఊతప్పం అయితే వచ్చేసాయి. సో సాంబార్ వడను చూస్తుంటే మాత్రం నోరు ఊరిపోతుంది. అసలు యాక్చువల్లీ సాంబార్ వడ ఎక్కడ ఫేమస్ అంటే తమిళనాడు, ఆంధ్ర ఆ స్టైల్లో చాలా బాగుంటుంది. సో మోస్ట్ రన్నింగ్ ఐటమ్ తమిళనాడు అటుపక్క అయితే సాంబార్ వడనే. సో ఇక్కడ గట్టి చట్నీ కూడా ఇచ్చారు దీంతో పాటు. అలాగే ఊతప్పం, అల్లం చట్నీ, సాంబారు, పరోటా. సో ఫస్ట్ మనకు నచ్చిన చాలా ఫేమస్ అయిన సాంబార్ వడతో స్టార్ట్ చేద్దాం. అసలు చూడండి ఎట్లుందో, అసలు క్రిస్పీ ఉంది వడ అయితే. సో చూడడానికి అయితే చాలా బాగుంది, తినడానికి కూడా చాలా బాగుంది. లెవెల్స్ అయితే టేస్ట్ చేస్తారు. సాంబార్ సేమ్ తమిళనాడు టేస్ట్ ఉంది. అంటే తమిళనాడులో ఎట్లయితే సాంబార్ ఫేమస్ అయిందో సో ఈ ఏరియాలో ఇంత ఫేమస్ ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే ఆ వడలో కూడా కొబ్బరి కూడా వేశారు. యాక్చువల్లీ ఈ వడ నేను కర్ణాటక, బెంగళూరు అటు వెళ్ళా కదా, సో అలా ఎక్కువ చూశాను ఈ టేస్ట్ అనేది. సాంబార్ అయితే ఎక్సలెంట్, అసలు చెప్పలేం. అందులో మనకు నచ్చింది స్పెషల్గా ఉందంటే ఇంకా సో సాంబార్ అయితే టేస్ట్ చేసాము. అండ్ ఇప్పుడు ఊతప్పం. సో ఊతప్పం చూసినట్టయితే మొత్తం ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు సో అన్నీ వేశారు, అల్లం చట్నీ. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు మామూలుగా పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి అడిగితే అల్లం చట్నీ ఇక్కడ చాలా ఫేమస్ అంట, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇక గట్టి చట్నీ కన్నా అల్లం చట్నీ సూపర్ ఉంటుందంట. మనం కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. అది చాలా స్వీట్ ఉంది అల్లం చట్నీ. అందులో ఈ ఆనియన్స్ ఇవన్నీ మధ్య మధ్యలో తగులుతుంటే ఇంకా 2-3 ఆర్డర్ చేసి బాగా లాగిద్దాం అని ఎలాగుంది. నాకు పెట్టు అడ్రస్, పెట్టి ఫాస్ట్ పెట్టి అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు. అంటే పబ్లిక్ చెప్పింది కరెక్టే, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇవి 2 ఒకసారి టేస్ట్ చేశాను కాబట్టి ఇది మళ్ళీ తిన్నాం. సో ఇప్పుడు పరోటా ఒకటి వెయిట్ చేస్తుంది, రా 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 అని. సో ఇది కూడా టేస్ట్ చేసి వేస్తే పాపం ఇది కూడా ఫీల్ అవ్వదు కదా. వీళ్ళు పరోటాకి అయితే మామూలుగా కర్రీలో అయితే ఆలు అవన్నీ వేస్తారు బయట. సో ఇక్కడైతే మీల్ మేకర్ కర్రీ. సో మీల్ మేకర్ కర్రీని మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. చూడండి, మీల్ మేకర్ కర్రీ కూడా మీల్ మేకర్తో చాలా బాగుంది. యాక్చువల్లీ మసాలా చాలా ఘాటుగా ఉంది ఫస్ట్, కానీ మీల్ మేకర్తో దీన్ని చూస్తే ఈ పరోటాకి ఇంత ఘాటు లేకపోతే మజా ఉండదు. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్ మసాలా ఉంటుంది కదా, సో ఇది యాక్చువల్లీ వెజ్. సో తింటున్న కొద్దీ నాన్ వెజ్ మసాలా ఎవరైతే ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కదా వాళ్ళు ఇంకా బాగా లాగిస్తారు. యాక్చువల్లీ ఇప్పుడే పెట్టారు, మొత్తం కూడా అయిపోయింది. మీరు చూసినట్టయితే ఇక్కడ వడ ఇచ్చేది కూడా వాళ్ళే, మొత్తము క్రిస్పీ వడ ఇచ్చి మొత్తం వాళ్ళే టేర్ చేసి ఇస్తారు. సో సాంబార్ కూడా మనం చూసినట్టయితే చాలా థిక్గా ఉంది. టేస్ట్ అయితే కూడా చాలా బాగుంది.
సో యాక్చువల్లీ ఇలాంటి వడకి ఇట్లా టేర్గా ఇచ్చారు కదా, సో మొత్తం ఈ బౌల్ అంతా సాంబార్తో నింపేయాలి మనం. అట్లా మొత్తం ఇట్లా మెర్జ్ చేసుకొని అన్నీ రెండు కలిసి తింటుంటే ఉంటుంది. ఒరే చారి గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. మామూలుగా కాదు, తమిళనాడులో పోయి ఎక్కడైనా చెప్తారు సాంబార్ వడ అంటే. నిజంగా చెప్పాలంటే ఈ వడ 2 వడలు తినగానే పొట్ట ఫుల్ అయిపోతుంది అసలు. మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ కూడా మీరు వెళ్ళరు యాక్చువల్లీ. బట్ మేమంతా టేస్ట్ చేయాలి కాబట్టి సో ఒక్కొక్కటి చూపించాము. అండ్ ఇంకోటి ఏదో మిస్ అయింది మన దాంట్లో, మైసూర్ బొండా. అమ్మో, మైసూర్ బొండా మిస్ అయిపోయాము. సో ఈ మైసూర్ బొండాను కూడా ఒకసారి టేస్ట్ చేసి దీన్ని కూడా పాపం ఫీల్ అవుతుంది కదా, ఇది కూడా ఇచ్చేద్దాం. సో మైసూర్ బోండా అయితే చాలా బాగుంది, మెత్తగా ఉంది లోపల కూడా. సో నేను హైదరాబాద్లో యాక్చువల్లీ చాలా ఫుడ్ సెంటర్స్ చూశాను. అక్కడ ఏంటంటే లోపల పిండిగా సమ్వాట్ కొద్దిగా కొద్దిగా కాలినట్టు అట్లా ఉండేది. ఇక్కడ మాత్రం చాలా స్మూత్గా ఉంది. అలాగే మనం తిన్న వెంటనే నోటి కూడా చాలా బాగా అనిపిస్తుంది చట్నీతో. అలాగే సాంబార్ కూడా ట్రై చేద్దాం. సాంబార్ కూడా ఇక్కడ యాక్చువల్లీ తమిళనాడు స్టేట్స్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మామూలుగా పెళ్ళిళ్ళకి ఉంటాయి కదా, పెళ్ళిళ్ళకి క్యాటరింగ్, అలాగే మార్నింగ్ టిఫిన్స్ అవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. మైసూర్ బోండా అయితే నేను తినేసాను. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చి టేస్ట్ చేసి ఈ టేస్ట్ ఎలా ఉందో మాకు కూడా కింద కామెంట్ చేయండి. సో అలాగే మనం అయితే టేస్ట్ చేసి చూసాము. సో ఇక్కడ తింటున్నారు అంటే డైలీ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఒకసారి కనుక్కొని ఈ టేస్ట్ ఎలా ఉంది, సో మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు అవన్నీ కూడా కనుక్కుందాం రండి. సో ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది సార్? టేస్ట్ బాగుంటుంది, ప్లస్ మనకి ఐటెం కూడా హెల్తీ ఫుడ్ అండి. ఇది కల్తీ అలాంటి ఏముండదు, నీట్గా ఉంటుంది. మన ఇంట్లో ఫుడ్ మనం తీసుకుని తిన్న విధంగానే ఉంటుంది. సార్ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? నేను ఒక 7 months నుంచి తింటాను సార్. 7 months. నేను తిన్నాను ఫస్ట్, నాకు నచ్చి మళ్ళీ మా ఫ్యామిలీ వాళ్ళకి చెప్పారు. మా ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ అలవాటు అయిపోయారు. మా బాబు అయితే ఇక ఇక్కడ మీకు ఏమి ఇష్టం అన్న బాగా? ఏమి ఇష్టం నీకు ఇక్కడ? బోండా అయితే అదిరిపోతుంది అంకుల్. బోండా ఫేవరెట్. ఓకే, ఇంకా పూరి అయితే అంకుల్ ఆ చట్నీ ఎంత పోసుకోదు తెలుసా, మొత్తం పోసుకొని తింటే సూపర్ ఉంటుంది. దోశ అయినా కానీ అన్ని ప్రతి ఐటమ్స్ కూడా చట్నీ ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిన్న ఫుడ్ మన ఇంట్లో తీసుకున్నట్టే ఉంటుంది, బయట తిన్న ఫీలింగ్ ఉండదు. అందుకనే చాలా మేము లైక్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అన్నా నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు ఈ అన్నపూర్ణ టిఫిన్స్లో? 10 years అవుతుంది అన్న. 10 years. ఇప్పుడు ప్రెసెంట్ అయితే పరోటా వేస్తున్నావు. మామూలుగా నువ్వు ఏది వేస్తే మోస్ట్ అంటే నీకు ఫేమస్ ఏది యాక్చువల్లీ? నువ్వు దోశ అన్న. దోశ బాగా వేస్తావా? దోశ 10 years నుంచి ఉన్నావు. అవును. సో ఇక్కడికి కస్టమర్స్ వాళ్ళంతా ఏమి లైక్ చేస్తారు ఇక్కడ మామూలుగా? ఇక్కడ ఎక్కువ శాతం దోశనే లైక్ చేస్తారు. ఓకే, దోశ మామూలు దోశలో ఏమేమి ఉన్నాయి వెరైటీస్ ఐటమ్స్? దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, ఉప్మా పెసర. మా దగ్గర దోశ కోసం ఊతప్ప అన్నీ ఉన్నాయి. ఎక్కువ దోశ కోసమే వస్తారన్న. మామూలు టైమింగ్ ఎప్పుడన్నా, ఎప్పటి నుంచి ఇప్పుడు దాకా? టైమింగ్ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అవుతా అన్న. అంటే యాక్చువల్లీ మేము వచ్చేది 5 o'clock కోసం. 6:30కి స్టార్ట్ అవుతుంది. 6:30 నుంచి 12:30 వరకు ఎండ్ అయిపోతుంది. రన్నింగ్ ఉంటుంది మొత్తం? 12:30 వరకు రన్నింగ్ ఉంటుంది. మధ్యలో 4 hours బ్రేక్ తీసుకుంటాము. మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి నైట్ 10:30, 11 వరకు స్టార్ట్ అవుతుంది. సూపర్ సూపర్. సో మోస్ట్లీ అయితే మీరైతే దోశలో స్పెషలిస్ట్. సో అన్న అయితే దోశలో బాగా స్పెషలిస్ట్. సో ఈసారి వచ్చినప్పుడు మనం దోశ కూడా టేస్ట్ చేద్దాం. చూసారు కదా ఇవాళ తిండి గోల. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్, సీ యూ.